హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమాంశి వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే మా ఇంట్లో చేసే పిండి వంటలు అయితే చూపించబోతున్నాను. అది కూడా ఎందుకంటే దగ్గరలో అయితే మాకు ఒక ఫెస్టివల్ అయితే ఉందన్నమాట. ఈ ఫెస్టివల్ అయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి ముందుగా అయితే చేస్తారు. అదేంటంటే చెన్నకేశ్వర స్వామి రథోత్సవం అనమాట. ఇదైతే చాలా గొప్పగా గ్రాండ్గా అయితే చేస్తారు మా ఊర్లో. ఇదైతే పెద్ద పండుగ అనమాట. ఈ పండుగకైతే చాలామంది కజ్జికాయలు, అత్రసలు అంటే అరిసెలు, మా ఊర్లో అయితే అత్రసలు అంటారు లేదా అట్లు అని అంటారు. ఇవైతే చేస్తారనమాట. ఎక్కువైతే కజ్జికాయలు అయితే ఎక్కువ చేస్తారు. ప్రతి ఇంట్లోనూ కజ్జికాయలు ఈ పండగకి కంపల్సరీగా అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మా ఇంట్లో అయితే ఫస్ట్ అయితే చేసే పిండి వంట ఏంటంటే అరిసెలు అనమాట. అరిసెలు ఎలా చేసామో చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. అమ్మ అయితే 1/3 సేరు బియ్యం అయితే తీసుకుంది. నేనైతే మెజర్మెంట్ అయితే సేరుతో తీసుకున్నాను అనమాట. 1/3 సేరు అయితే బియ్యం తీసుకుంది. అందుకు తగ్గట్టు 1.5 కేజీ అయితే బెల్లం తీసుకుంది. బియ్యాన్ని అయితే ముందు రోజు నైట్ అయితే బాగా 3 టైమ్స్ అయితే కడిగేసి నానబెట్టేసింది అనమాట. మరుసటి రోజు మధ్యాహ్నం అయితే అవైతే అన్నీ వడేసేసి ఆరబెట్టేసింది అనమాట. అవి ఎక్కువగా డ్రై అయిపోకూడదు, ఇంకా తడిగానే ఉన్నట్టుగానే తీసేయాలి. తీసేసి మర అయితే పట్టించేసింది. పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మర పట్టిస్తే ఏమవుతుందంటే పాక్ అనేది సరిగా రాదనమాట. అందుకే ఎక్కువగా డ్రై అవ్వకూడదు. నెక్స్ట్ అయితే బెల్లం బాగా నున్నగా దంచేసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసేసి ఒక ½ అన్ అవర్ అయితే నానబెట్టేసింది అనమాట. బెల్లం అయితే బాగా కరిగేస్తుంది అనేసి. నెక్స్ట్ అయితే కరిగిన బెల్లాన్ని అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. మరి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 2 గ్లాసెస్ వాటరే సరిపోతుంది అనమాట. పాకు అయితే తీగ పాకం అయితే రావాలన్నమాట. తీగ పాకు వస్తేనే కరెక్ట్గా సరిపోతుంది దానికి పాకు పట్టడానికి. తీగ పాకం రావాలి. మరి అదే అని ఉండగా అయితే రావాలన్నమాట. చేతికి తీసుకుంటే ఉండ అయితే కట్టాలన్నమాట. అలా ఉన్నప్పుడైతే పాకు కరెక్ట్గా సరిపోతుంది. ఆఫ్ చేసుకొని మనం కోకోనట్ పౌడర్ అయితే వేసుకోవచ్చు. కోకోనట్ అయితే అంతా తురిమేసి వేసుకోవాలి. కొబ్బరి పొడి అంతా వేసిన తర్వాత యాలకుల పొడి అయితే వేసుకోవాలి. పాకు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా బియ్యం పిండి అయితే కలిపేసుకోవాలి దాంట్లోకి. ఇక్కడైతే అమ్మ చేతి అయితే అవ్వట్లేదు అనేసి డాడీని హెల్ప్ తీసుకుందనమాట. డాడీ సపోర్ట్ తీసుకొని పాకు అయితే పట్టిస్తుంది అనమాట. డాడీ అయితే కలుపుతున్నాడు, అమ్మ అయితే పిండి వేస్తూ ఉందనమాట. డాడీ కలుపుతున్నప్పుడు అలా బాగా కలుపుకుంటూ కొంచెం వేస్తూ బాగా కలిపేసుకోవాలి. అంతా ఒకటేసారి వేసినా కూడా సరిపోదనమాట. మనం మర పట్టించిన పిండి అయితే కరెక్ట్గా మొత్తం పాకులకి అయితే సరిపోతుంది. 1.5 కేజీ బెల్లానికి 1/3 సేరు బియ్యానికి సరిపోతుంది అనమాట. పౌడరు కరెక్ట్గా ఈక్వల్గా అయితే సరిపోతుంది. సో ఇలా చేసుకుంటే పాకు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా డాడీ చేస్తున్నాడో. అమ్మ అయితే పిండి కొంచెంగానే వేస్తుంది అనమాట. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తుంది పిండి, కాబట్టి పాకు అయితే సరిగా రాదు. కాబట్టి కొంచెం వేసుకుంటే పాకు అయితే నీట్గా అయితే కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఇలా చెక్ చేసుకోవచ్చు. మనం పాకు పట్టిన తర్వాత ఇలా గట్టిగా అయితే ఒక పైన లేయర్ లాగా అయితే కట్టేస్తుంది అనమాట. సో ఇలా ఉంటే పాకు అయితే పర్ఫెక్ట్గా ఉందని అర్థం అయిపోతుంది. సో ఇంతటితో అయితే పాకు అయితే పట్టడం కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ అయితే పర్ఫెక్ట్గా అయితే పాకు అయితే వచ్చేసింది అనమాట. నేనైతే చలాక్తో చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ అయితే ఇలా బట్ట అయితే కట్టేసి ఏదైనా డ్రై క్లాత్ కట్టేసి పెట్టేసేయాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే అరిసెలు అనేవి వేసుకోవచ్చు అనమాట. మేమైతే అన్ని అరిసెలు ఒకటేసారి చేసుకోమన్నమాట. కొన్ని ఒక 20 ఒక 10 అలా చేసుకుంటూ క్లాత్ అయితే కట్టి పెట్టేసి ఉంటాము. క్లాత్ కట్టిపెట్టిన మరుసటి రోజు అయితే చూడండి ఎలా ఉందో పాకు అనేసి బాగా గట్టిగా ఉందన్నమాట. అలా చూస్తేనే మనకి అర్థం అయిపోతుంది పాకు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనేసి. మరి అందులోకి వాటర్ కానీ పాలు కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. బాగా మర్దన చేస్తూ బాగా పిసికేస్తే చాలన్నమాట. బాగా కలిపేసుకుంటే చాలు, బాగా రెడీ అయిపోతుంది పాకు అనేది. ఇంకా వంటలు చేసేసుకొని రౌండ్స్ చేసేసుకొని అరిసెలు అయితే ఒత్తేసుకోవడమే. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, రౌండ్గా అయితే వస్తాయన్నమాట. మా ప్రేమాంచి కూడా హెల్ప్ చేస్తుంది చూడండి అక్కడ అమ్మమ్మకి. ఇలా అయితే చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట. చాలా అంటే చాలా స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి అరిసెలు అనేటివి. మా ఇంట్లో అందరి ఫేవరెట్ స్వీట్ అంటే ఇదే అనమాట, అరిసెలు. ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు అమ్మ అయితే పాకు పట్టేస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఇష్టం ఈ స్వీట్ అయితే. ఇలా మా ఇంట్లో అయితే అత్రసలు అయితే ప్రిపేర్ అయిపోయాయి అనమాట. ఇక్కడైతే ప్రేమాంశ అయితే టేస్ట్ ఎలా ఉందో చూస్తాను మమ్మీ అంటూ సతాయిస్తుంది. టేస్ట్ అయితే చూసేసింది. తనకైతే చాలా అంటే చాలా నచ్చేసిందంట. ఇలా మా ఇంట్లో అయితే ఫస్ట్ స్వీట్ అయితే ఫెస్టివల్కి అయితే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.